దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహా ఉన్నతమైనటువంటి పరిశుద్ధ ఆలయానికి మనం అందరము ఈ చక్కటి దేవునితో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో, మనలను కాపాడుతున్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క సహవాసానికి మనం అందరము వచ్చేసాము. ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా ఇంతటి గొప్ప దేవుని సన్నిధానంలో మనం అందరము ఒక చోట కూడుకుని దేవునిని గణపరచడానికి, మహిమపరచడానికి గొప్ప యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము. ప్రభునందు ప్రియులారా, దేవునితో సహవాసము చాలా ఉన్నతమైనది. ఆయన పూజించటము, ఆరాధించటము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం అది. ఆ విషయాన్ని గుర్తించి సంతోషంగా అనుకున్న సమయానికే పరిశుద్ధ ఆలయానికి మనం అందరం రావటం, సోదరులు చక్కగా వారి నడిపింపులో మంచి పాటలు పాడి దేవుణ్ణి కీర్తించగలిగాం, మహిమపరచగలిగాం. ఈ సమయంలో మన దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని ఆత్మీయంగా బలపడడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రభునందు ప్రియులారా, మనం గత 3 వారాలుగా ప్రకటన గ్రంథంలో ఉంటున్న ఎఫెసీ సంఘం గురించి మనం నేర్చుకోవటం జరిగింది. సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను మహాదేవుడు లేక మన ప్రభువారు ఆయన పత్రికల ద్వారా సార్వత్రిక సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉంటున్నటువంటి సమాచారాలు ఇవన్నీ. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉంటున్నటువంటి 7 సంఘాలలో ఉంటున్నటువంటి మెప్పు ఏదైతే ఉందో, అభినందనలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అభినందనలు మన స్థానిక సంఘం కలిగి ఉంటే అది నిజంగా దేవుని నామానికి మహిమకరంగా, దీవెనకరంగా మనం అందరము ఉంటూ ఉన్నాము. ఒకవేళ ఈ సంఘాలను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, మందలిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నాడు. అలాంటి తప్పులు ఒకవేళ మనలో, మన సంఘములో, మన కుటుంబాల్లో ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఈ వేదిక మనకు చాలా 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 ఉపయోగకరమైనటువంటిది, మేలుకరమైనటువంటిది అనే సంగతిని మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఎఫెసీ సంఘాన్ని దేవుడు చాలా అద్భుతంగా మన ప్రభువారు అభినందించినటువంటి సంగతిని మనకు అందరికీ తెలుసు. ఎంత గొప్పగా అంటే అసలు సంఘము కలిగి ఉన్నటువంటి ప్రతి సత్క్రియను ఉద్దేశించి వారందరినీ అభినందించాడు. మొదట్లో 2వ భాగంలో నీ మీద ఒకటి తప్పు మోపుచున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. తీరా తప్పేంటి? ప్రారంభంలో నీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు, నువ్వు వదిలేసుకున్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 3వ భాగంలో అసలు ఆ ప్రేమ వదులుకోవడానికి గల కారణాలు, దేవుడి పట్ల నీకు ప్రేమ లేకపోవడానికి, సంఘం పట్ల నీకు ప్రేమ లేకపోవడానికి గల కారణాలన్నీ, విషయాలన్నీ జ్ఞాపకం చేశాడు. ఈరోజు దేవుని చిత్తాన్ని బట్టి 4వ భాగాన్ని నేర్చుకుందాం. అదే పాఠం. దయచేసి మంచి విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. మనం మనసు శ్రద్ధ వహించి కొద్ది సమయాన్ని వాక్యం పట్ల ఉంచాలని నా కోరిక. దయచేసి అందరూ ప్రకటన గ్రంథాన్ని తెరిచి 2వ అధ్యాయము మనం చదువుకోబోతా ఉన్నాము. 2వ అధ్యాయంలో ప్రియులారా 5వ వచనాన్ని మనం చదువుకుందాము. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి
నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను అన్న ఒక హెచ్చరికను ఆయన జారీ చేస్తున్నటువంటి సందర్భం. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, మానవులుగా ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు, లోక ప్రభావాన్ని బట్టి సాతానుడి యొక్క దెయ్యం అపహరించిన మన ఆత్మలను లేక మన యొక్క మనసులను ఆవరించిన రీతిని బట్టి, ఒకవేళ తెలుసో తెలియకో ఒకవేళ మనం దేవుని విడిచేవారుగా ఉన్నట్లయితే, లేక దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దేవుని యొక్క పరిచర్యకు దూరంగా ఉన్నట్లయితే, ప్రారంభంలో దేవుడి పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను వదులుకునేవారుగా ఒకవేళ మనం ఉన్నట్లయితే దేవుని గద్దింపును మనం చూసాం. అయితే ఈ 4వ భాగంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, తన పిల్లలకి, సంఘములో దేవుడి నుండి తొలగిపోయినటువంటి బిడ్డలకి, దేవుడి పట్ల ఉంటున్నటువంటి ప్రేమను వదులుకునేటువంటి బిడ్డలకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి అవకాశము అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, నీవే స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకుని ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొంది నీ మనసును మార్చుకుని ఏం చేయమంటున్నాడు ఆయన? మొదట క్రియలను చేయము. ప్రారంభంలో నువ్వు ఎలాగైతే దేవుడి పట్ల ఉత్సాహంగా ఉన్నావో, ప్రారంభంలో నువ్వు ఎలాగైతే దేవుని సన్నిధానానికి ఉత్సాహంగా వచ్చేదానివో, ప్రారంభంలో దేవుని యొక్క క్రియలను ఎలాగైతే ఉత్సాహంగా చేసేదానివో, దేవుడి పట్ల అపారమైనటువంటి ప్రేమ ఎలాగైతే ప్రారంభంలో నువ్వు కలిగి ఉన్నావో, అలాంటి క్రియలను ఇప్పుడు మారు మనసు పొంది చెయ్యి. నీకు అవకాశాన్ని ఇస్తున్నాను. నేను వదులుకోవటం నాకు ఇష్టం లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కుటుంబాన్ని వదులుకోవటం నాకు ఇష్టం లేదు. ప్రభా, ఎందుకు ఇష్టం లేదు అని అడిగితే, నీ కొరకు నా కుమారుణ్ణి శిలువ బలియాగం చేశాను. నీ కొరకు నా ప్రియ కుమారుణ్ణి, ఒకళ్ళై ఉన్న కుమారుణ్ణి శిలువ మీద రక్తమంతా దారబోసి మిమ్మల్ని కొన్నాను. మీరు దారి తప్పిపోయారు. ఇప్పుడు దారి తప్పిపోయారని అంటే అర్థం ఏంటనంటే, మందిరానికి వచ్చినంత మాత్రాన దారిలో ఉన్నట్టు కాదు. మొదట క్రియలను మర్చావు, మొదటి ప్రేమను వదులుకున్నావు. అందువల్ల దేవుని దృష్టిలో దారే తప్పిపోయావు. ప్రజల దృష్టిలో, సంఘం దృష్టిలో, సేవకుల దృష్టిలో దారిలో ఉన్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంది. కానీ మందిరానికి వస్తున్నాను కాబట్టి ఆదివారం ఒకసారి నేను దారిలోనే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో దారిలో తప్పిపోయావు నువ్వు. ఎందువల్లనంటే, ప్రారంభంలో నీకున్నటువంటి ప్రేమ, ప్రారంభంలో నీకున్నటువంటి ఉత్సాహం ఇప్పుడు నువ్వు వదులుకున్నావు కనుక దేవుని నుండి, దేవుని మార్గం నుండి తొలగిపోయావు. అయినా నేను నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. నేను వదులుకోవటం నాకు ఇష్టం లేదు కనుక ఇప్పుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. ఆ మొదటి స్థితిని మళ్ళీ జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. ప్రారంభ దశను ఒకసారి జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు మనల్ని? మారు మనసు పొంది. మారు మనసు పొంది ఏం చేయాలి? నువ్వు వదులుకునేటువంటి ప్రేమను, వదులుకునేటువంటి క్రియలను, వదులుకునేటువంటి ఉత్సాహాన్ని మళ్ళీ చెయ్యి. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వచనంలోనే 2 సార్లు రాయబడ్డది మారు మనసు అని. మారు మనసు పొందితేనే సరి. అలాగేనమాట, మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వస్తాను, నిన్ను ఆనవాళ్ళలో గోటా లేకుండా, నీ కుటుంబాన్ని ఆనవాళ్ళ గోటాలు లేకుండా లేపేస్తాను, తీసేస్తాను అనేటువంటి హెచ్చరికలు ఆయన జారీ చేస్తూ ఉన్నాడు.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఇంకెవ్వరూ ప్రేమించలేరు. ఎందుకనంటే ఈ లోకం చెప్తా ఉంది, తల్లి ప్రేమ అమోఘమైంది, తల్లి ప్రేమను భర్తీ చేయటం ఎవరి వల్ల కాదు అని చాలా గొప్పగా తల్లి ప్రేమ గురించి చెప్తున్నటువంటి సందర్భాలు మనం వింటాం. కానీ తల్లి ప్రేమ కంటే మన దేవుని ప్రేమ అత్యున్నతమైంది అనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు తల్లి అయినా బిడ్డలను తిట్టే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తల్లి అయినా బిడ్డలను కొట్టే అవకాశం ఉంటుంది. తల్లి బిడ్డలను ఆ కోపంలో, లేకపోతే ఆ ఉద్రేకంలో, లేకపోతే ఆ బాధలో, నిన్ను ఎందుకు అన్నానురా, నీ వల్ల నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి తల్లి బాధపడిన సందర్భాలు ఉంటాయి. కానీ మన దేవుడు తల్లి ప్రేమ కంటే అత్యధికమైంది, గొప్పది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి దేవుని ప్రేమ నుండి మనం తొలగిపోకూడదు, దేవుని ప్రేమలో ఉండాలి. ఒకవేళ మనం తొలగిపోతే మన దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడట, ఇప్పుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు మనకి. నువ్వు మారు మనసు పొంది మొదటి క్రియలను చెయ్యి. నువ్వు మారు మనసు పొందితేనే అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మారు మనసుకు పొందకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తాను ఆ చోటు నుండి అన్న విషయాన్ని, ఒక హెచ్చరికను, ఒక మందలిపును అక్కడ ప్రభు జారీ చేస్తున్నటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందితే కలిగే లాభాలేంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈ కొద్దిపాటి సమయంలో జాగ్రత్తగా వినాలి. మంచి మాటలు మనం చెప్పుకుంటున్నాం, మంచి మాటలు. ఈ మాటలు మారు మనసు పొందితే కలిగే లాభాలేంటి, మారు మనసు పొందే వారికి కలిగే లాభాలేంటి? చాలామంది అనుకుంటారు, నేను మారు మనసు పొంది చాలా కాలం అవుతుంది, మారు మనసు పొంది రక్షణ పొందాను అని అనుకుంటారు. పొందటం, రక్షణ పొందో, కానీ మళ్ళీ తొలగిపోయాను, దేవుని సన్నిధి నుండి తొలగిపోయావు. అందుకని రెండవసారి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు మనకి. మారు మనసు పొందితే లాభాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోక సువార్త 15వ అధ్యాయము. త్వరగా మీ గ్రంథాలు తెరిచి ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. లోక రాసిన సువార్త 15వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మారు మనసు పొందినటువంటి వారి పట్ల దేవుని వైఖరిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. పరలోకమందు ఉన్నటువంటి ప్రభువు సంతోషిస్తాడు. ఏం పొందితే? మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడట. ఏమండి, మారు మనసు పొందితే ఏం కలుగుతుంది అని అంటే, ఫస్ట్ కలిగేది ఏంటనంటే మన పట్ల దేవునికి సంతోషం. మనం ఏం పొందితే? మారు మనసు పొంది వదులుకున్నటువంటి స్థితిని మళ్ళీ సంపాదించుకుని, మళ్ళీ ప్రేమను సంపాదించుకుని, మళ్ళీ క్రియలు చేసేవారుగా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా కనబడితే మారు మనసు పొందినటువంటి వారు లిస్టులో ఉంటాం. మనలను చూసి దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. చాలా బాగుంది మాట. రెండో విషయాన్ని ఆలోచన చేయబోతా ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 20వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. చూడండి ఆ మాటలు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనంలో, మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును
మారు మనసు నొంది తిరుగుడి అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. దేవుడు మన కొరకు పరలోకం నుండి యేసు ప్రభువాన్ని పంపాడు. ఈ సంగతి మనకు తెలిసినదే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మారు మనసు పొందితే కలిగేది ఏమిటి అనేటువంటి ఆ విషయాన్ని ఆలోచన చేస్తే, పాపములు తుడిచివేయబడుతున్నాయి. తెలుసో తెలియకో దేవునికి దూరం అయిపోయాము, దేవుని ప్రేమ నుండి తొలగిపోయాము. ఇప్పుడు మారు మనసు పొంది ఆ మొదటి స్థితిని మళ్ళీ మనం సంతరించుకుంటే, మనం చేసినటువంటి తప్పులను, పాపములను దేవుడు ఏం చేస్తాడట? తుడిచివేస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తొలగిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మారు మనసు పొందితే కలిగేది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసే క్రమంలో ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, మార్పు నొందితే, మార్పు పొందకపోతే స్థితి భయంకరంగా ఉంటుంది. మార్పు నొందితే అంటే మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఏం దొరుకుతుందట? ఏం కలుగుతుంది? పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. 3 విషయాలు జ్ఞాపకం చేశాను ప్రియులారా. మారు మనసు పొందితే మనకి ఏం కలుగుతుంది, లేక మనకేం కలుగుతుంది అనేటువంటి పక్కన పడితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను ఆలోచన చేస్తాం. మొదటగా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. రెండోదిగా మనం చేసినటువంటి పాపములు శాశ్వతంగా తుడిచివేయబడతాయి. మూడోదిగా పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. ఈ 3 విషయాలు మర్చిపోకండి అనేటువంటి సంగతి. మారు మనసు పొంది ఏం చేయాలి? మనం మారు మనసు పొంది ఏం చేయాలి? మారు మనసు పొందితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం 3 విషయాలు నేర్చుకున్నాం. అందులోనే మరొక విషయం ఏమనంటే, మారు మనసు పొందినటువంటి బిడ్డలు ఏం చేయాలి, ఏం చేయాలి అని వాక్యం చెప్తా ఉంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో ప్రియులారా, మనం 18వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. వారు ఈ మాటలు విని, ఏ మాటలు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే 10వ అధ్యాయంలో పేతురు గారు అన్యులకి సువార్త ప్రకటించారు. అన్యుడైనటువంటి కొర్నేలు ఇంటికి వచ్చి పేతురు భక్తుడు వాక్యాన్ని అందించాడు. వాక్యాన్ని అందించిన తర్వాత వారందరూ మార్పు చెంది దేవుని సంఘంలోకి చేర్చబడ్డారు. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఎప్పటి వరకు యూదులు మాత్రమే, ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని సంఘంలోనికి వచ్చారు. కానీ 10వ అధ్యాయంలో అన్యులకు గోట దేవుని సంఘంలోనికి ప్రవేశం దొరికింది. ఇది ఆశ్చర్యం, అద్భుతం అని యెరూషలేములో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘానికి సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు పేతురు భక్తుడు. అందిస్తూ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఆ పేరాన్ని ముగిస్తూ 18వ వచనంలో ఏమన్నాడనంటే, వారు ఈ మాటలు విని వారు ఏమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసును దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. వారందరూ ఏం చేశారట? అర్థమవుతుందా? వారందరూ ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచారట. అంటే మారు మనసు పొందినటువంటి బిడ్డలు ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని గణపరచాలి.
నీకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దేవుణ్ణి మహిమపరిచే గొప్ప దేవుని బిడ్డగానే ఉండాలి. దైవ సంబంధమైనటువంటి కుటుంబంగా నీవు ఉండాలి. ఇది దేవుడి ఆదేశం. మారు మనసు పొందినటువంటి బిడ్డలు నీరసంగా ఉంటారా, ఉజ్జీవంగా ఉంటారండి? ఉజ్జీవంగా ఉంటారు. ఉజ్జీవంగా ఉండటం అని అంటే ఎగిరి డాన్సులు వేయటం కాదు. దైవ సంబంధమైనటువంటి సత్క్రియలలో, దేవుని సన్నిధిలో ఎలుగు సంబంధులుగా ఉంటారు. నీకు బాగున్నప్పుడు కాదు, నీకు ఎప్పుడు అవకాశం ఇస్తే దేవుడు అప్పుడు, వారంలో 10 రోజులు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 1 రోజు కావచ్చు, ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు దేవుణ్ణి మహిమపరిచే కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. ఇది మారు మనసు పొందినటువంటి బిడ్డలకి చేసే కార్యక్రమం. ఇది మారు మనసు పొందినటువంటి బిడ్డలు చేసే మొట్టమొదటి కార్యక్రమం ఏంటనంటే దేవుణ్ణి ఏం చేయాలట? మహిమపరచాలి. మహిమపరచాలి. దైవ సంబంధమైనటువంటి సంఘంలో దేవుని గూర్చినటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు నువ్వు నిజంగా మారు మనసు పొందినటువంటి దానివైతే, నిజంగా మార్పు చెందినటువంటి బిడ్డలైతే దేవుణ్ణి మహిమపరిచే కార్యాల్లో నీ పాత్ర ఉండాలి. దేవుని మహిమార్థమై జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నీ హస్తం ఉండాలి. నీ కుటుంబం యొక్క పాత్ర ఉండాలి. ఇది మార్పు నొందినటువంటి బిడ్డలు చేసే ఒక ఉన్నతమైనటువంటి కార్యం అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను మారు మనసు పొందాను, నేను మారు మనసు పొందాను, మారు మనసు పొందాను అంటాం కాదు. వారి ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 20, 21 కలిసి ఉన్నాయి. మరియు ప్రయోజనకరమైనది అదియు దాచుకొనక బహిరంగముగాను ఎంటెంటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది, ఎవరి ఎదుటట? దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచవలనని యూదులకి, గ్రీసు దేశస్తులకి ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచున్నానో ఇదంతయో మీకు తెలుసు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎదుట మారు మనసు పొంది వారు ఎలాగుండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే విశ్వాసం ఉంచాలి. ఏముంచాలట? దేవుడి పట్ల విశ్వాసం ఉంచాలి. మారు మనసు పొందినటువంటి బిడ్డలకు విశ్వాసము సగం ఉండాలా, 100కి 100% ఉండాలా? 100కి 100% దేవుడి మీద విశ్వాసం ఉండాలి. మొదటగా ప్రియ దేవుని బిడ్డలారు, మారు మనసు పొందినటువంటి బిడ్డలు ఏం చేస్తారు? అందరూ చెప్పాలి. దేవుణ్ణి మహిమపరుస్తారు. రెండోదిగా మారు మనసు పొందినటువంటి బిడ్డలు ఏం చేస్తారు? దేవుని యందు విశ్వాసం ఉంచుతారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 26, 20 చూడండి ప్రియులారా. 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కునకును యెరూషలేములోను యూదయ దేశమంతయు తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటన చేశారట. అర్థమవుతుందా ప్రియులారా? మారు మనసు పొందినటువంటి బిడ్డలు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని, ఈ మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మారు మనసు పొందినటువంటి క్రియలు చేయాలి. దైవ సంబంధమైనటువంటి క్రియలు, దేవునికి సంబంధించినటువంటి క్రియలు అనగా సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి అనేటువంటి విషయం అర్థమవుతుందా తల్లి?
మారు మనసు పొందితే, మారు మనసు పొందినటువంటి బిడ్డలు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని 3 విషయాలు మనం ఆలోచన చేస్తాం. ఏం చేస్తారట వారు? దేవుని మహిమపరుస్తారు. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. అంటే విశ్వాసం ఉంచడం అని అంటే ఇప్పుడు లేదని అంటాం కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, అప్పు వచ్చినా, ఎన్నో పరిస్థితులు ఎలాగున్నా దేవుడి మీద నుండి వారి విశ్వాసాన్ని మార్చుకోరు అనేటువంటి విషయం. అక్కడ ఏదో జరుగుతుంది, లేకపోతే అక్కడికి వెళ్ళటం, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళటం, లేకపోతే అక్కడ ఏదో చేస్తే ఏదో మంచి జరుగుతుంది అంటే విశ్వాసాన్ని మార్చుకోవటం. అల్ప విశ్వాసులు మాత్రమే ఇలాంటి విశ్వాసాన్ని మార్చుకుంటారు. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని మరొక వైపు మళ్ళించుకుంటారు. నో, విశ్వాసం ఉంచాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మూడోదిగా మనం ఆలోచన చేస్తే, మారు మనసుకు తగినటువంటి ఫలాలు, తగినటువంటి క్రియలు చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో మారు మనసు పొందినప్పుడు వారు మొదట క్రియలు చేయాలి. వారు ఏం చేయాలట? మొదట క్రియలు చేయాలి. అంటే ప్రారంభంలో ఎంత ఉత్సాహంగా నువ్వు ఉన్నావో దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డగా, ఆ మొదటి క్రియలు నువ్వు చేయాలి అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభుచే ఒక హెచ్చరికను మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘం గురించి గత 3 వారాలుగా మనం చదువుకుంటున్నటువంటి సందర్భాలు. ఈరోజు 4వ భాగాన్ని చదువుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఫస్ట్ 3 మాటలు. మనం మారు మనసు పొందితే మనం ఏం చేయాలో అనేటువంటి సంగతిని మనం నేర్చుకున్నాం 2వ భాగంలో. ఇప్పుడు అదే పాఠంలో 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మారు మనసు పొందకపోతే కలిగే నష్టాలు. మారు మనసు పొందకపోతే కలిగే నష్టాలు కూడా దేవుడు తన గ్రంథంలో మరొకరకు రాయించే. ఇదంతా తన పిల్లలను మేలుకొలుపు చేసే ఒక అద్భుతమైనటువంటి సందేశమే. దేవుడు బిడ్డలను మేలుకొలుపు చేసే సందేశము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకపోతే ఆ దేవుడు అలాగే చెప్తాడు, పాస్టర్ గారు అలాగే చెప్తారు, వాక్యాలు అలాగే ఉంటాయి, పర్లేదు బండి వెళ్ళిపోతూ ఉంది కదా అని ఒకవేళ మొండు మారిపోయే దేవుని వాక్యానికి విధేయత చూపకపోయినట్లయితే నష్టాలున్నాయి. మారు మనసు పొందకపోతే నష్టాలున్నాయి. దేవుని సన్నిధి నుండి తొలగిపోయి, దేవుని ప్రేమ నుండి తొలగిపోయి, ఒకవేళ ఉంటే మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, మారు మనసు పొందే అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మారు మనసు పొందకపోయినట్లయితే, మన మనసును మార్చుకోకపోతే, మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోపోయినట్లయితే నష్టాలు ఉన్నాయి అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 13వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకోబోతా ఉన్నాం. లోకాసు వార్త 13వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, లోకాసు వార్త 13వ అధ్యాయంలో చూడండి మాటలు ఎంత బాగున్నాయో. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నశింతురు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిలాతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. చాలామంది చనిపోయారు, వినాశనానికి వారి కుటుంబాలకు వచ్చినాయి, ఆ వ్యక్తులకు వచ్చినాయి. ఆ సందర్భాన్ని ప్రభుతో చెప్పారు. ఎవరో వచ్చి ప్రభుతో చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత ప్రభు ఏమంటూ ఉన్నాడంటే 3వ వచనంలో, మీరు మారు మనసు పొందని ఎడల, ఇన్ని విషయాలు నేను వివరంగా చెప్తున్నా, ప్రభు వారితో చెప్తా ఉన్నాడు. ఇన్న విషయాలు అర్థవంతంగా వివరణాత్మకంగా నేను చెబుతున్నా, మారు మనసు పొందకపోతే అదిగో వారికి ఎలాగైతే నాశనం వచ్చిందో అలానే మీకు కూడా నాశనం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని పిల్లలను. అంటే మారు మనసుకు పొందకపోతే నష్టం ఉందా?
ఉందని ప్రభువే చెప్తున్నాడు, నేను చెప్తున్నా లేదు, ప్రభు చెప్తూ ఉన్నాడు నష్టం ఉంది అనేటువంటి విషయాన్ని. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 20వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతములను చేసినో ఆ పట్టణపు వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని గద్దించాడట. యేసుప్రభు వారు అనేక ప్రాంతాలు తిరిగారు, అద్భుతాలు చేశాడు ఆయన, ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి అవసరతను గుర్తించి దేవుడు సహాయం చేశాడు ఆయన. ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తే వారు మారు మనసు పొందలేదట. మారు మనసు పొందలేనందుకు అదేనా ఉంట అక్కడ పొందకపోవుట వలన, మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. గద్దించాడు. ఎలాంటి గద్దెనలు ఉన్నాయో అనేటువంటి విషయాన్ని తర్వాత వచనాల్లో చెప్తా ఉన్నాడు. అంటే ప్రభు తన ఉగ్రతతో గద్దిస్తూ ఉన్నాడు. ప్రభు తన ఉగ్రతతో గద్దిస్తూ ఉన్నాడు. ఎవరిని అమ్మా చెప్పాలి? ఎవరిని? మారు మనసు పొందని వారిని. అసలు ప్రభు చేత ప్రేమింపబడాలి, మనం ప్రేమతో ఆహ్వానించాలి, నా కుమారుడా నా కుమార్తె అని. కానీ ఉగ్రతతో గద్దిస్తూ ఉన్నాడు. ఆ కోపం కూడా చాలా భయంకరంగా కింద వచనాల్లో కనబడతా ఉంటుంది. ప్రభు కోపం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మారు మనసుకు పొందకపోతే నష్టం ఉందా? ఎస్, నష్టం ఉంది. నాశనము అనేటువంటి నష్టం మనకి, మన కుటుంబాలకు వచ్చే అవకాశం ఉందని ప్రభు చెప్తా ఉన్నాడు. మారు మనసుకు పొందకపోతే ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ఉగ్రత మన మీదకి, మన కుటుంబాల మీదకి వస్తుంది అనేటువంటి విషయాన్ని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తాం. మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. చూడకుండా చెప్పే వాక్యం ఇది. ఏమండి? చూడకుండా చెప్పే వాక్యం ఇది. మార్కు 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత నమ్మని వానికి సువార్త లేక ప్రభువుని నమ్మని వానికి, మనసు మార్చుకోలేని వానికి ఏమొస్తుంది అన్నాడు? శిక్ష విధింపబడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ప్రమాదం ఉంది, అంటే ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మాటలు చదువుకుంటా ఉంటే మారు మనసు పొందాలి అని మంచి మనసుతో దేవుని పిల్లలందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. దేవుని ప్రేమలో తొలగిపోతే, దేవుని సన్నిధి నుండి తొలగిపోతే, మొదటి క్రియలను లేకపోతే మొదటి ప్రేమను వదులుకుంటే వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందితే ఏం కలుగుతుందట? ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? మన ఎడల దేవుడు ఏం చేస్తాడు? మనం గనక మారు మనసు పొందితే, ఈ పాఠం అర్థమైతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మారు మనసు పొందితే దేవుడు మన ఎడల ఏం చేస్తాడు? ఆయన సంతోషిస్తాడు. రెండోది, మనం చేసినటువంటి పాపాలని తుడిచివేస్తాడు. పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన దేవుడు అంత గొప్పవాడు అనే సంగతి. మారు మనసు పొందిన వారు ఏం చేయాలని నేర్చుకున్నాం? దేవుని మహిమపరచాలి, విశ్వాసాన్ని ఉంచాలి, మొదటి క్రియలు ఘనంగా చెయ్యాలి అనే సంగతిని మనం నేర్చుకున్నాం. మారు మనసు పొందకపోతే నష్టాలు ఏమని నేర్చుకున్నాం? వారికి నాశనము ఉంది, దేవుని ఉగ్రత యొక్క గద్దెంపు ఉంది, వారికి శిక్ష ఉంది, రెండవ మరణం ఉంది అనే విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా, అంటే ఇక్కడ ఉన్నారన్న ఉద్దేశం కాదు, మొదటి క్రియలను, మొదటి ప్రేమను, మొదటి ఉత్సాహాన్ని ఒకవేళ దేవుడు నుండి, దేవుని సన్నిధి నుండి ఒకవేళ తొలగిపోతే
ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహం మనలో లేకపోయినట్లయితే, ప్రారంభంలో దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ మనలో లేకపోయినట్లయితే, ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని మీరు మారుమనసు పొందండి, మళ్ళీ మీకు రెట్టింపు మేలు ఉంది అని చెప్తున్నాడు. రెట్టింపు మేలు ఉంది. మనుషుల కోసం దేవుని నమ్ముకోవద్దు, మనుషుల కోసం దేవుని కార్యాలు చేయొద్దు. అంటే ఎవరో మెప్పు పొందాలని మన ఆత్మీయ జీవితాన్ని బలంగా పెట్టొద్దు. ఈ ఆత్మీయ జీవితం మనకి మన దేవునికి సంబంధించిందై ఉండాలి. దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించాలంటే దేవుని కొరకు ఒక మంచి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉంటే మనకు చాలా లాభం ఉంది, చాలా మేలు ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా, దేవుని యొక్క బిడ్డలుగా, దైవ సంబంధమైనటువంటి కుటుంబాలుగా మనం అంతా ఒకే కుటుంబంగా ఉన్నా గనక దేవుని సన్నిధిలో దేవుని మెచ్చుకుని ఆశీర్వదించే మంచి బిడ్డలుగా మనం ఉందాము. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడదాం. మంచి మాటలు విన్నారు, మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా.